ప్రభుత్వం ఉచిత ఫోన్ స్కీమ్ని తీసుకొచ్చింది. దానికి సంబంధించిన అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అలాగే సైన్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. 40% కంటే ఎక్కువ డిసేబిలిటీ ఉండాలి. కుటుంబ ఆదాయం 3 లక్షల కన్నా తక్కువ ఉండాలి. పథకం మూగ చెవిటి వైకల్యంతో బాధపడుతున్న వారికి మాత్రమే. ఈ పథకానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు రైస్ కార్డ్. ఇప్పుడు అప్లై ప్రాసెస్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ వెబ్సైట్ లింక్ కామెంట్ బాక్స్లో ఉంది. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. టచ్ ఫోన్స్ పక్కన రీడ్ మోర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఎలిజిబిలిటీ, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఆ పేజెస్ మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్లో అప్లికెంట్ నేము, అప్లికెంట్ ఫాదర్ నేము, అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, నెక్స్ట్ క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ ఫిల్ చేయండి. ఆ తర్వాత టచ్ ఫోన్స్ స్కీమ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ డిసేబిలిటీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికెట్, నెక్స్ట్ సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఫోటో, సర్టిఫికేట్ కూడా లేటెస్ట్దే అప్లోడ్ చేసి లాస్ట్లో సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.